నాతో మాట్లాడతారా? మీరు కూడా మాకులాగా యేసయ్య నా పరిస్థితి ఇది, లేదంటే నాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి, నాతో మాట్లాడతారా అని అడిగితే ఆశగల ప్రతి ప్రాణాన్ని తీర్చే దేవుడని వాక్యం సెలవిస్తాం. నాకు 10 లక్షల అప్పు ఉంది, మీ యేసయ్య తీరుస్తాడా? ఒకవేళ తీరిస్తే నేను మాతో అప్పు చేసే ముందు యేసయ్యని అడిగే తీసుకున్నారు అప్పు. నాన్న భార్య ఏమవుతుందనా? పిన్ని కదా. తన తండ్రి భార్యలు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. ఇక ఆ బుక్ నాకు ఇవ్వకండి, మీరే చదవండి, ఎందుకంటే నేను చదవను. అయితే దేవునితో, వాక్యంతో, సంఘస్థులతో కొంత ఎక్కువ సమయం గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతే, దేవునితో సమయం గడుపుతారా? దేవునితో గడపాలి. ప్రార్థనలో గడపడం అంటే దేవునితో గడపడం, వాక్యం చదవడం అంటే దేవునితో గడపడం, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక రకమైన మీటింగ్ అనేటువంటిది ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది మీటింగ్స్ అనేటువంటివి, గాస్పల్ మీటింగ్స్ వెళ్ళాలి. ఇంకా అదే మా జీవితం ఏదన్నా ఉందంటే మార్నింగ్ లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుడి చెప్పమన్న విషయాలన్నీ చెప్పుకుంటూ విశ్వాసాలను బలపరచడం, లోకాన్ని రక్షించాలి అనేటువంటి ప్రయత్నాలు చేయడం. అంతే, దేవుడు చెప్పని చెప్పినటువంటి స్వార్థ భారం మా పట్ల. దేవుడు చెప్తారా మీకు? రోజు మాట్లాడుతుంటా యేసుప్రభు రోజు స్వార్థని ప్రకటించండి, నలుదిక్కులకి వెళ్ళి మీరు స్వార్థని ప్రకటించండి, మీరు చూసిన విన్న వాటిని ప్రకటించండి అన్నాడు. అదే వాక్యంలో రాయబడి ఉంది. అదే విషయాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకటిస్తూ ఉంటాం. మాట్లాడుతుంటారా యేసుప్రభు తోటి? మీతో కూడా మాట్లాడతారు ఆయన. నాతో మీరు కూడా మాకులాగా యేసయ్య నా పరిస్థితి ఇది, లేదంటే నాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి, నాతో మాట్లాడతారా అని అడిగితే ఆశగల ప్రతి ప్రాణాన్ని తీర్చే దేవుడని వాక్యం సెలవిస్తాం. నాకు 10 లక్షల అప్పు ఉంది, మీ యేసయ్య తీరుస్తాడా? ఒకవేళ తీరిస్తే నేను మాతో అప్పు చేసే ముందు యేసయ్యని అడిగే తీసుకున్నారు అప్పు. లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఇది, ఇబ్బంది ఉందని చెప్తే దేవుడు మాట్లాడతారు అన్నారు కదా. కోసం, బలహీనతల కోసం, స్వస్థతల కోసం యేసయ్య దగ్గరికి రావద్దు. ఇప్పుడు వచ్చేటోళ్ళు అంతే రావలేదల్లా. దానికోసం మాత్రమే రావడం అనేటువంటిది వాక్య విరుద్ధమైనది. రక్షణ, దాని తర్వాత ఇవన్నీ ఆలోచన మీకు కలిగి ఉండడం తప్పేం లేదు. కానీ యేసయ్యలోకి రావడమే స్వస్థత కోసం, యేసయ్యలోకి వస్తే ఆశీర్వదించబడతాం, యేసయ్యలోకి వస్తే డబ్బు సంపాదించవచ్చు, గొప్పలు అయిపోతాం, ఇలాంటి ఆలోచనలతో వస్తే మాత్రం ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. ఇప్పుడు బైబిల్లో ఉంది కదా, యేసయ్యని నమ్మితే పరలోకానికి వెళ్తారు, లేదంటే పాపి లోకానికి పోతారు అని అదేదో చెప్తారు కదా మీ వాళ్ళు. పొద్దున్న లేస్తే పాస్టర్లు నమ్మి రక్షించబడిన, బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడిన. అంతే. అంటే ఏందన్నట్టు ఆయన చెప్పమన్నది చెప్తాం. అంటే యేసు ప్రభుని నమ్మితే అందరూ పరలోకానికి పోతారు. నమ్మడం, నమ్మకపోవడం అనేటువంటిది మీకు సంబంధించింది ఉపేందర్. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం. అది చెప్పడం మా ఇష్టం, మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. దాన్ని మీరు నమ్మడం అయినా నమ్మకపోవడం అయినా అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకరు చెప్పింది నమ్మాలి అంటే వాళ్ళు చెప్పింది మీరు వినాలి. మేము ఏదైతే చెప్తున్నామో అది మీరు వినాలి. విని అప్పుడు మీరు నమ్మితే ఒక రకమైనటువంటి స్థానం ఉంటుంది. నమ్మకపోతే మీ చేతులతో మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మీరు అంటే పాస్టర్ కదా, పొద్దున్న లేచి సువార్త ప్రకటిస్తుంటారు, లేదంటే దేవుని సేవల్లో ఉంటారు. అవును. ఎన్నిసార్లు చదివారు బైబిల్ మొత్తం? ఎన్నిసార్లు చదివామంటే చాలాసార్లు చదివాం బైబిల్ మొత్తం, మొదటి పేజ్ నుంచి చివరి వరకు. తప్పకుండా చదివేశాం. చదివినాక మీకు ఏమనిపించింది? ఎంత చదివినా ఇంకా ఇంకా కొత్త విషయాలు నేర్పించేటువంటి గ్రంథం అని అనిపించింది. ఎంత చదువుతున్నా ఇంకా ఇంకా నన్ను ఉత్తేజపరిచేటువంటి, నూతన ఉత్సాహాన్ని పుట్టించే ఏకైక గ్రంథం. చాలా విషయాలు ఇప్పటికీ కూడా ఏ సేవకుడికి, ఏ పాస్టర్ కూడా అర్థం కాని విషయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ బైబిల్ అనేటువంటిది మనస్ఫూర్తిగా చదవగలిగితే దానివల్ల కలిగేటువంటి ఆత్మ సంతృప్తి అది వివరించడానికి కూడా సరిపోదంటాను. బైబిల్ మొత్తం చదివాను. అవునా? ఆ సర్వశక్తిమంతుడు ఎవరో శేషప్పకే చెప్పాడు. ఎవరైనా ధర్మపురి నరసింహస్వామి మీద ఆయన శతకంలో రాశారు. ఏమన్నా చెప్తా, అద్భుతం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, పశులకెవ్వడసొగె పచ్చిపూరి, పనులకెవ్వడొసెగె బరగపాలు, జీవకోట్లను పోషింప నీవే దాతవుగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది ఫెయిత్ ఆఫ్ గాడ్ అంటే. అంతేగాని ఆ కూలికెళ్ళేవాడిని, నాలికెళ్ళేవాడిని పీడించేసి, మొన్న ఎక్కడో కొండల్లో, అడవుల్లో పాప ఆడేది పని చేసుకుంటున్నాడు ఆ గిరిజనుడు.
ఆడి దగ్గరికి వచ్చి దుబ్బేస్తున్నాడు, చచ్చిగిరా అని. కాబట్టి గాడ్ నమ్మకం అనేది ఇలా హెరాస్మెంట్ ద్వారా రాదు, హెరాస్మెంట్ ద్వారా రాదు. ఇది భయపెట్టడం. ఇప్పుడు మనం చెప్పగలం, నేను నమ్మే విష్ణువుని ఇతరులు నమ్మకపోయినా అది వారి వ్యక్తిగతం, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నమ్మినా అది వారి వ్యక్తిగతం. నేను చెప్పగలను. ఒకసారి చెప్పను, ఒకసారి చెప్పను. మేము నమ్మే యేసుని, మేము నమ్మే అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పను. ప్రపంచాంతి 2 minutes లో రాకపోతే అడుగు. మనశ్శాంతి కాదు, ప్రపంచాంతి అని చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మస్తకంలోంచి కాదు బాబు, పుస్తకంలోంచి. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఇరాన్ లీడర్ ఎవరో, ఇస్లాం ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇరాన్. మరి మనం మై ఈగో ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇండియా, అది మనం. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవేవాడు ఇంట్లో ఎదవే. ఆజాద్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవ ఇంట్లోడే. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం ఇంటి దొంగల నుంచి ఉంది. వాడి పేరు నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, రాంబాబు, ఈ పేర్లతో ఉంటాడు. అంటే క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే, మన ఇంటి దొంగలే అంటారు మీరు? డౌటా? మతి చెడిన వాళ్ళు, మతం మారిన వాళ్ళు మతి చెడిన వాళ్ళు అంతే. వాళ్ళు ఉత్తమ స్థితికి ఏమనలేదు, ఉన్న స్థితికి కింద పడిపోయారు. వాడిలో ఇప్పుడు నువ్వు ఎందులోకైనా వెళ్ళిన తర్వాత నీలో దయా, కరుణ, ప్రేమ పెరిగితే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నట్టు. అందుకని రథమని నేసేస్తావా, ఇంకో నేసేస్తావా? ఆ కాన్సెప్ట్ ఏంటిరా? అప్పట్లో గెలీలో నేసారా? ఆయన పేరేంట్రా? బ్రూనో. భూమి గుండ్రంగా ఉందని చెప్తే కాల్చేసారా? ఇది పరిశుద్ధం ఎలా అయింది? అశుద్ధం కాకపోతేను. ఇంకో పాయింట్ తీస్తాను, తీయప్ప. ఇప్పుడు నాన్న భార్య ఏమవుతుందనా, పిన్ని కదా, తన తండ్రి భార్యలు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. ఇక ఆ బుక్ నాకు ఇవ్వకండి, మీరే చదవండి, ఎందుకంటే నేను చదవను. అసలు ఇందులో కనీసం పైసా కూడా చదవలే, అప్పుడు రిజెక్ట్. ఒక్క పేజ్ కూడా చదవలేదు. ఇప్పుడు నేను డాష్ అన్నాను, పూర్తి చేయలే. ఇప్పుడు నువ్వు కళ్ళతో చూడు, ఇక ఆ సెంటెన్స్ నాకు అర్థమైపోయింది. అది ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని టెంట్ వేసి పబ్లిక్ లో అందరి ముందు ఆ ప్రోగ్రాం చేసాడు అబ్షలోం అనేవాడు. ఏం చదవాలి మనం, ఏం నేర్చుకోవాలి దీంట్లోంచి? వాడంటే సైకోగాడు, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. మీరు కానీ నన్ను నమ్మకపోతే, ఎవరి గురించి ఆ పార్టీ అధ్యక్షుడు? వీళ్ళ పార్టీ అధ్యక్షుడు నీకు తెలదా? ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ పెట్టి దాని నుంచి లాక్కుంటే వాడిని వేసేస్తారు. సో 3 మేకులు పడ్డానికి కారణం అది. ఎవరు గాడ్డో వాడిని గాడ్ అనకుండా వీడు నేను గాడ్ అంటే రాడ్డు పడింది. సో ఈ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పాడు 10 commandments లో, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. వీడు వచ్చి లేదు, ఐఎమ్ సెండ్ బై హిమ్ అన్నాడు. సెండ్ అంటే ఎండో నేను ఎత్తా బ్యాండో అదే నా ట్రెండో అని అనేసారు అంతే. లేకపోతే అసలు మనం ఇంకా ఆ చండాలంలోకి వెళ్తే అనవసరం. గాడ్ అనేది భగవంతుడు, దేవుడు, దైవం, ఇవన్నీ ఒక ఊరట కలిగించి ధైర్యాన్ని కలిగించవలసిన పదాలు, భయపెట్టే పదాలు కాకూడదు.